చూద్దాం. యోబు 2:11 తర్వాత తేమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరును యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ స్థలాలు వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, అతను బాగైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాము? ఆదరిస్తాం కదా. ఏమని? అయ్యో, పోయిన వారం అంతా హాస్పిటల్లో ఉన్నావా, అందుకునే పాపం ఇంత బక్కగా అయినావు, ముఖం కూడా చిక్కిపోయింది, చాలా ఇబ్బందులు కనబడుతున్నావు, అయ్యో నేను అనుకున్నా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే వద్దాం అనుకున్నా, కొన్ని డబ్బులు కూడా తీసి పెట్టినా, కొన్ని ఫ్రూట్స్ కూడా